పెద్ద నోట్ల రద్దుతో దేశానికి ఒనగూరే లాభం ఎంత? ఎన్ని లక్షల కోట్లు వెలుగులోకొస్తాయి? గుట్టుగా ఉన్న నల్లధనం గుట్టు బద్దలవక తప్పదా? ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఖజానాకు అక్షరాల 3 లక్షల కోట్ల లాభం చేకూరనుందని విదేశీ మీడియా విశ్లేషించింది. దేశ బడ్జెట్ కు చేరనున్న ఈ అదనపు మొత్తం ఏకంగా ఐస్లాండ్ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానమని పేర్కొంది. విదేశీ మీడియానే కాదు, దేశంలోని విశ్లేషకులు సైతం అదే విషయాన్ని చెబుతున్నారు. పన్నును తప్పించుకునేందుకు 3 లక్షల కోట్ల కరెన్సీని విదేశాల్లో దాచిపెట్టారని ముంబైకి చెందిన బ్రోకరేజ్ సంస్థ ఎడెల్వీస్ సెక్యూరిటీ లిమిటెడ్ విశ్లేషించింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ లిమిటెడ్ మరింత ఆశాజనకమైన అంచనా వేసింది. ఏకంగా 4,06,000 కోట్ల నల్లధనం బయటకు రావచ్చని అంచనా వేసింది. ఆర్థికవేత్తలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావాలు ఏమిటన్న దానిపై లోతుగా విశ్లేషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 17 లక్షల కోట్లకు పైగా నగదు కరెన్సీ రూపంలో చలామణిలో ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ఏకంగా ఇందులో 86% నగదు తుడిచిపెట్టుకుపోనుంది. ఇలా తుడిచిపెట్టుకుపోతున్న కరెన్సీలో మూడవ వంతు నల్లధనం లేదా ప్రకటించిన నగదు ఉంటే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నల్లధనం వెలుగులోకి వస్తే ఏషియాలో అత్యంత ఎక్కువ ద్రవ్యలోటు కలిగిన భారత్ ఆ లోటును భర్తీ చేసుకుని మెరుగైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ నల్లధనాన్ని దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని, అంతేకాకుండా ఆర్బీఐ తన అప్పులను తీర్చుకుని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు కూడా సమకూర్చొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.